వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కోసం పార్టీ నాయకత్వం కసరత్తు చేస్తోంది. బలమైన అభ్యర్థిని బరిలోకి దింపేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే పెద్ది స్వప్న, అదేవిధంగా డాక్టర్ రాజయ్య, ఎర్రోళ్ల శ్రీనివాస్, జోరిక రమేష్, డాక్టర్ సుజాత శ్రీనివాస్ పేర్లను కూడా పరిశీలిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటన అనంతరం బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కోసం పార్టీ నాయకత్వం కసరత్తు చేస్తోంది. బలమైన అభ్యర్థిని బరిలోకి దింపేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే డాక్టర్ పెద్ది స్వప్న, డాక్టర్ రాజయ్య, ఎర్రోళ్ల శ్రీనివాస్, జోరిక రమేష్, డాక్టర్ సుజాత శ్రీనివాస్ పేర్లను పరిశీలిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటన అనంతరం బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి. వరంగల్ పార్లమెంటు పరిధిలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వరంగల్ రాజకీయాలంతా కూడా ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారాయి. కాంగ్రెస్ లో జాయిన్ అయ్యేందుకు కడియం శ్రీహరి, కడియం కావ్య సిద్ధం కావడంతో బీఆర్ఎస్ పార్టీ బలమైన అభ్యర్థిని బరిలో దింపేందుకు వ్యూహాలు రచినటువంటి పరిస్థితి కనబడుతుంది. తాను ఎంపీగా పోటీ చేయలేనని కడియం కావ్య కేసీఆర్ కు లేఖ రాయడంతో బీఆర్ఎస్ బలమైన అభ్యర్థి కోసం వెతికే పనిలో పడినట్టు తెలిసింది. అయితే ఉద్యమకారులకు టికెట్ ఇవ్వాలని కొంతకాలంగా డిమాండ్ వినిపిస్తుంది. కొంతకాలంగా వారు కూడా మీడియా సమావేశం నిర్వహించడం కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం చుట్టూ తిరుగుతూ ఈసారైనా ఎంపీ అభ్యర్థిగా ఉద్యమకారులకు అవకాశం కల్పించాలని గతంలోనే బీఆర్ఎస్ అధిష్టానానికి వినియోగించుకున్నారు. అది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తాజాగా మళ్ళొకసారి ఉద్యమకారుల అంశం తెర మీదకి వచ్చింది. ఈసారి ఉద్యమకారులకు తప్పకుండా అవకాశం కల్పించాలన్నటువంటి రాజకీయ విశ్లేషకులు జిల్లాలో చర్చ కొనసాగుతుంది. అయితే ఇందులో మాజీ కార్పొరేటర్ డిన్నా, జోరిక రమేష్ పేర్లను పరిశీలిస్తున్నట్టు తెలిసింది. ఇదే క్రమంలో నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణి పెద్ద స్వప్నను కూడా బరిలో దించేందుకు కొందరు నేతలు సూచిస్తున్నారు. ఉద్యమకారుల కోటాలో జోరిక రమేష్, బోడా డిన్నా, పెద్ది స్వప్న పేర్లు పరిశీలించడం తెలుస్తుంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమై కాంగ్రెస్ లో చేరకుండా ఆగిపోయినటువంటి తాటికొండ రాజయ్య పేరుడు కూడా పరిశీలన తెలుస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ సంబంధించినటువంటి కీలక నేతలు రాజయ్యకి టచ్ లోకి వెళ్లి రాజయ్యతో మాట్లాడుతున్నట్టు కూడా జరుగుతుంది. రాజయ్య కూడా మళ్ళీ యూటర్న్ తీసుకొని బీఆర్ఎస్ పార్టీకి చేసిన రాజీనామాను ఉపసంహరించుకొని తిరిగి బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యి వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు రాజయ్య సిద్ధమవుతున్నట్టు కూడా వార్తలు వచ్చిన పరిస్థితి కనబడుతుంది. రాజయ్య నిర్ణయం ఏ విధంగా ఉండబోతుందనే ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. రాజయ్యకు తప్పకుండా ఇప్పుడు ఏదో పార్టీలో అవకాశం ఉండాలి, ఏదో పార్టీ కండువా కప్పుకొని రాజకీయాలు కొనసాగించాలి కనుక ప్రస్తుతం ఇప్పుడైనా ఏ పార్టీలో లేరు. మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ లోకి యూటర్న్ తీసుకుని వస్తే కడియం కావ్య, కడియం శ్రీహరి ఎవరో ఒకరు కాంగ్రెస్ అభ్యర్థిగా రాబోతున్నట్టు చర్చ జరుగుతున్న నేపథ్యంలోనే కడియం కుటుంబంపై తాటికొండ రాజయ్య అయితేనే బాగుంటుంది. గత కొద్ది రోజులుగా అంతకుముందు గన్పూర్ లో కావచ్చు, వరంగల్ ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో కడియం శ్రీహరికి, తాటికొండ రాజయ్యకు రాజకీయ వైరం గత కొద్ది రోజులుగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే కడియం శ్రీహరి లేదా కడియం కావ్య కాంగ్రెస్ అభ్యర్థిగా వస్తే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నుంచి ఉద్యమకారుల నుంచి ఎవరైనా కొన్ని లేదంటే ఉద్యమకారులకు అవకాశం పోతే తాటికొండ రాజయ్యను బరిలో దింపేందుకు బీఆర్ఎస్ అధిష్టానం కసరత్తు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. బలమైన అభ్యర్థిని బరిలోకి దింపితేనే బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి సీటును మళ్లీ గెలవచ్చు అంటూ కూడా బీఆర్ఎస్ కీలక నేతలు అధిష్టానం ఎప్పటికప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలతో కావచ్చు, జిల్లా అధ్యక్షులతో మాట్లాడుతూ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎవరెవరు ఆశావాహులు ఉన్నారు, ఎవరిని మనం అభ్యర్థిగా ప్రకటిస్తే సామాజిక వర్గాలు కావచ్చు, క్యాడర్ కావచ్చు, ఆర్థిక బలం కావచ్చు, పబ్లిక్ రిలేషన్ కావచ్చు, ఇటువంటి అంశాలు ఎవరికి దోహదపడతాయంటూ కూడా ఎప్పటికప్పుడు ఉమ్మడి జిల్లా నేతలతో బీఆర్ఎస్ అధిష్టానం మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటన అనంతరమే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నుంచి కడియం శ్రీహరి బరిలో ఉంటారా, లేదా కడియం కావ్య బరిలో ఉంటారా, లేదా వీరిద్దరిని కాదని వేరే వ్యక్తికి ఏమన్నా కాంగ్రెస్ టికెట్ ఇస్తుందా? కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటించిన తర్వాతనే బీఆర్ఎస్ పార్టీ ఎవరినో ఒకరిని తప్పకుండా అభ్యర్థిగా ప్రకటించే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ కు కడియం శ్రీహరి, కడియం కావ్య వెళ్లిపోవడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో వచ్చి వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితుల్లో చాలా ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించిన తర్వాతనే బీఆర్ఎస్
అధిష్టానం వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిని ప్రకటించినట్టు తెలిసింది. రైట్ తిరుపతి, థ్యాంక్ యూ.